హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను గోరుచిక్కుడు వేపుడు చేసి చూపిస్తానండి. ముందుగా గోరుచిక్కుల్ని కట్ చేసుకొని ఈ విధంగా ఉప్పేసుకొని మన ప్రెషర్ కుక్కర్ కానీ విడిగా అయినా సరే 80% ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకుందాం. నేను ఈరోజు ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టుకున్నానండి. తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని వెల్లిపాయలు, 2 స్పూన్ల కొబ్బరి పొడి, 2 స్పూన్ల కారపొడి, అలాగే వేయించుకున్న కొన్ని గుప్పెడన్ని పల్లీలు కూడా వేసుకున్నానండి. తర్వాత మనము గోరుచిక్కుల్లో ఆల్రెడీ మనము ఉప్పేసి ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఇందులో ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో తగినంత నూనె వేసుకొని ఇందులోనే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే కొన్ని మినపప్పు కూడా వేసుకొని దూరగా వేయించుకుందాం. 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోండి. నేను 5 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా కోసి పెట్టుకొని ఇందులో వేసుకుంటున్నానండి. మనము ఎప్పుడైనా వేపుడులోకి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా, అందుకే నేను ఉల్లిపాయలు ఎక్కువ వేస్తానండి. మనం ఏ వేపుడులోకైనా ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ కదా. నేను ఏ వేపుడులోకైనా ఎక్కువే వేస్తాను. వీటన్నిటిని దూరగా వేయించుకుందాం. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. ఇందులోకి చిటికెడంతా పసుపు వేసుకుందాం. ఇందులోనే ఒక 1/2 స్పూను ఉప్పు కూడా వేసుకొని అన్నిటినీ దూరగా వేయించుకుందామండి. మనం ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయండి. తర్వాత మనము వడగొట్టుకున్న గోరుచిక్కుల్ని నీరంతా తీసేసుకొని ఈ విధంగా వేసుకుందాము. చూసారా, ఈ విధంగా 80% ఉడికేంత వరకు తీసుకొని ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు ఈ గోరుచిక్కుల్లో నీరంతా పోయేంత వరకు మంటని చిన్నగా పెట్టుకొని మెల్లగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూను కారపొడి కూడా వేసుకుందాం. వీటన్నిటిని చక్కగా వేయగలండి. నీరు పోయేంత వరకు బాగా రోస్ట్గా చేసుకోవాలి. మనకి గోరుచిక్కుడు బాగా రోస్ట్గా అయిన తర్వాత మనం లాస్ట్లోకి చేసుకున్న పొడిని వేసుకొని 2 నిమిషాల వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువగా వేయించుకుంటే అడుగు అంటుకుంటుంది కాబట్టి 2 నిమిషాలు మనం పౌడర్ వేసిన తర్వాత వేయించుకొని సర్వ్ చేసుకోవడమే. మనం ఈ గోరుచిక్కుడు వేపుడు జొన్న రొట్టెకు కానీ చపాతీకైనా చాలా బాగుంటుందండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ధన్యవాదములు.